దేవుడు ఫైనల్ వార్నింగ్ ఇస్తున్నాడు మన ముఖ్యమంత్రులకి. తెలుగు ముఖ్యమంత్రులారా వినండి. నా సొసైటీని టీఏపీపీసీ నా చారిటీల్ని నా దగ్గర నుండి తీసుకొని వెళ్ళి ఎవరికో ఇచ్చేయడానికి మీరు ప్రయత్నిస్తున్నారే, దేవుని ఉగ్రత ఆయన మీద వచ్చినట్టు భూమి మీద నుంచైనా మీరు ఉండరు, లేదా మీ పొలిటికల్ పార్టీ సర్వనాశనం అయిపోద్ది, గుండె ఆగేనా చేస్తారు. నాతో పెట్టుకోకండి. పెట్టుకున్న వాళ్ళు ప్రపంచంలో ఒక్కడ మిగరలేదు. ఎందుకు? దేవుని కొరకు, సత్యం కొరకు, ప్రజల కొరకు, శాంతి కొరకు రాత్రి పగలు కష్టపడుతున్నాను మీ కొరకు. అప్పుడు మీరు నోబెల్ పీస్ ప్రైజ్ నాకు ఇవ్వాలి, భారతరత్న ఇవ్వాలని అప్పుడు మీరే కదా, మీ పార్టీలే కదా నాకు లెటర్లు రాశారు. మరి ఇప్పుడేంటి? కనుక దేవుడు మరొకసారి మీకు ఫైనల్ వార్నింగ్ ఇస్తున్నాడు. ఎవరు ఊహించినట్టు విజయ్ గెలిచాడు. విజయ్, కంగ్రాచ్యులేషన్స్, దేవుడు నిన్ను దీవిస్తాడు, నువ్వు మారకుండా ఉండు. మంచి సమిట్లు పెడదాం, ప్రపంచం నుంచి అన్ని లక్షల ఉద్యోగాలు, 100 కంపెనీలు, లక్షల ఉద్యోగాలు తీసుకొద్దాం, తమిళనాడుని అభివృద్ధి చేద్దాం. తెలుగు రాష్ట్రాల్లో మనకు అధికారం వచ్చినంత వరకు